ప్రేమించేటప్పుడు వాళ్లే లోకమని వెంటపడతాం. వాళ్ళ పిలుపు రాగానే వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు మన దేవత దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుందా అని ఎదురు చూస్తూ తెల్లవార్లు నిద్ర కూడా పోం. మనతో మాట్లాడితే చాలని, రోజంతా మనతో కలిసి తిరిగితే ఎంతో బాగుంటుందని మనసు కొట్టుకుంటుంది. ఇక మనం ఆ అమ్మాయి కోసం వెంట పడతాం, హచ్చాడ్లో వచ్చే ఆ కుక్క పిల్లల. కానీ తాళి కట్టించుకున్నాక అలాగే ఉండాలనుకుంటారేమో. ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం ఎదురుగా మాట్లాడుకుంటున్నాం, విడివిడిగా ఉండే వాళ్ళం కలిసి ఉంటున్నాం. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇక మనసేం కొట్టుకుంటుంది చెప్పండి? కానీ ఇప్పుడు అమ్మాయిలంతా అబద్ధాలు ఆడేవాళ్ళని, కవిత్వం చెప్పేవాళ్ళని నమ్ముతున్నారు. కొందరు మగాళ్ళు గట్టిగా కౌగిలించుకుని దగ్గరగా నుంచుని, డార్లింగ్ నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు, కానీ డ్యూటీ ఉంది అది ఇది అని నమ్మిస్తున్నారు. నాకు మళ్ళీ నిజం మాట్లాడితే, ఓ నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదు, దోమ లేదని డైలీ ఒకటే గొడవ. మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ కూర్చుంటే మనకి తిండి ఎవరు పెడతారు? పని చేయొద్దు. ఉద్యోగం పురుష లక్షణం అని వీళ్లే అంటారు. మనం రోజు పనికి వెళ్తే నాకన్నా పనే ముఖ్యమా అని గొడవ పడతారు. ఇక మనిషి ఎలా బతుకుతాడండి? ఉన్నమాట మాట్లాడితే ఎప్పుడు నాతో గొడవ పెట్టుకుంటున్నారని ఏడుస్తుంది. మరుక్షణ ఆ ఏడుపు కోపంగా మారుతుంది. నా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నువ్వే ముఖ్యమని వచ్చాను చూడు, నన్ను అనాలి. తిరిగి మళ్ళీ ఇంటికెళ్ళిపోతే రానివ్వకపోతారా అని తనకి తానే ప్రశ్నించుకుంటుంది. పోన్లే ప్రతిసారి అడుగుతుంది కదా అని ఓ రోజు కోపంలో వెళ్ళిపో అన్నాను. ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తోందో ఏమో, వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. సరే కోపంలో వెళ్ళిపోయింది. బెజవాడ ఏమైనా పక్కనే ఉందా? 250 కిలోమీటర్లు. వెళ్ళి చేరుకున్నానని ఒక్క ఫోను, అది వద్దండి, ఒక్క మెసేజ్, మహా అయితే 10 పైసలు. ఏ కబురు లేదండి. ఒక నిజం చెప్పునా, తను వెళ్ళిపోయిన వారం రోజులుగా మీరు వచ్చే వరకు సరిగ్గా నిద్రపోయి ఎరగనండి. ఒకవేళ చెప్పినా నమ్ముతుందేంటి? మీరు భోంచేయండి. ఓ ఆడపిల్ల గొడవ పెట్టుకుని పోయిందే, క్షేమంగా ఇంటికి చేరిందా లేదా అని ఒక్క ఫోన్ చేసి అడిగుండొచ్చు కదా. ఒక్క ఫోను, అది వద్దండి, ఒక్క మెసేజ్, మహా అయితే 10 పైసలు. దీనికేం తక్కువ లేదు. హలో హలో మీరెలా ఉన్నారు? ఒక్క నిమిషం. బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఉన్నాను. బాగున్నానే. నువ్వు అబద్ధం చెప్పచ్చుగా, నేను సంతోషపడేవాణ్ణి. ఏ నేను సంతోషపడ్డానికి ఒక అబద్ధం మీరు చెప్పరు గాని నేను అబద్ధం చెప్పాలంటారు? సరే సరే సరే, కోపడకమ్మా తల్లి. ఇక నుంచి మనం గొడవ పడకుండా ఉందాం. సరే, నాకేం కోపం లేదు. హలో, అంతా నువ్వు చేసిందే కదూ? ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసింది. మీ ఆయనకి నీతో మాట్లాడాలనిపించుంటుంది, ఫోన్ చేస్తుంటాడు. నన్నంటావే? రే, ఊరికే కథలు చెప్పుకు. నాకు తెలుసు నువ్వే పని చేసావని. తెలుసు కదా. ఏ నా దగ్గర మొబైల్ ఉందిగా, దానికి ఫోన్ చేసి ఉండొచ్చుగా. నిన్నెవరా ల్యాండ్ లైన్ కు ఫోన్ చేయమని చెప్పింది? అది నీకు తెలుసు తమ్ముడే ఈ పని చేస్తుంటాడు, మళ్ళీ చేస్తే ఆయనైతే మాట్లాడతారు అని. అదేం లేదురా. అదలా ఉంచు. ఏదో విధంగా మీరు మాట్లాడుకున్న పరిష్కారానికి వచ్చారుగా, మరింకే ఎప్పుడు బయలుదేరుతున్నావు? వెంటనే బయలుదేరడం కుదరదు. అమ్మతో చెప్పాలి, తర్వాత మంచి రోజు చూసి పంపుతారు. తొందరగా బయలుదేరు. ఇంకా అబద్ధాలు చెప్పి నాన్న ఒప్పించడం ఇక నా వల్ల కాదు. నీ మొగుడు దగ్గరకు నువ్వు వచ్చావంటే నీ కాపురం నిలిపిన తృప్తి నాకు దక్కుతుంది. రే సీను, నేను చెప్పానే ఆ ఎదురింటి పవిత్ర, చూసావా అమ్మాయిని? ఏంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు? ఆ మొహం చూస్తే మంత్రముగ్ధులం అయిపోతావా? నిజంరా,
నీలాంటి కుర్రాళ్ళు తను చూస్తే పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతారు. చాలా అందమైన అమ్మాయి. నువ్వు తన్ని చూసావనుకో, ఫస్ట్ సైట్ కొట్టాలనిపిస్తుంది, తర్వాత ప్రేమించాలనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగిందా, అక్కడ్నుంచి నువ్వు నన్ను శాశ్వతంగా తీసుకురావాల్సిందే. ఏ బావ వాళ్ళకి వీళ్ళకి అస్సలు పడదు. అందుకే చెప్తున్నా, నువ్వు అమ్మాయిని చూడకు, తను చాలా అందంగా ఉంటుంది. సరే వదిలే ఆ అమ్మాయి పురాణం, నువ్వు మళ్ళీ మొదలెట్టకు. నువ్వు పెట్టే, నేను రేపు చేస్తాను. ఏంటో పెద్ద అమ్మాయిని చూడగానే సైడ్ కొట్టాలనిపిస్తుందంట, లవ్ చేయాలనిపిస్తుందంట. నా గురించి తెలియక మాట్లాడుతోంది. ఆంజనేయ, గుడ్ నైట్. ఆంజనేయ, నేనెవరు? 5 ఏళ్ల వయసు నుంచే నీ భక్తుణ్ణి. నాలాంటి వాడిని అంత తేలిగ్గా ఎవరైనా మనసు మార్చగలరా? ఆ పవిత్రేంటో పెద్ద అందగత్తంట, చూడగానే ఫ్లాట్ అయిపోతారంట. ఏం బిల్డప్పో, మనం చూద్దాం. నా మనసు తను మార్చితే అప్పుడు చూద్దాం. అన్నా, ఒక టీ ఇవ్వన్నా. అలాగే. అయ్యా, టీ తీసుకోండి. తమరు ఆంజనేయ స్వామి భక్తులండి? అవునన్నా. పక్కన ఆంజనేయుడు గుడి ఎక్కడుందన్నా? గాంధీనగర్ ఉన్నదండి. సరే సరే.